HS24 న్యూస్ కి స్వాగతం. నేను విజయ. డీటెయిల్స్ లోకి వెళితే, అన్నదాతలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. రైతే దేశానికి వెన్నెముక అని ఉద్ఘాటించారు. రైతు సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని పాకిరావుపేట నియోజకవర్గం పర్యటనలో పేర్కొన్నారు. ఎస్ రాయవరం మండలం గెడ్డపాలెంలో ఏరువాక కార్యక్రమంలో భాగంగా భూమి పూజ కాడెడ్లతో నాగలి పట్టుకుని హోంమంత్రి అనిత పొలం దున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. దాదాపు 50 నిమిషాల పాటు ఈ విచారణ సాగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేసీఆర్ ను కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా కమిషన్ కు కేసీఆర్ పలు డాక్యుమెంట్లు అందించారు. విచారణ ముగిసిన తరువాత బీఆర్కే భవన్ ముందు కార్యకర్తలకు అభివాదం చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీపై కేసు నమోదైంది. అనుమతి లేకుండా బర్త్డే పార్టీ నిర్వహించిన కారణంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. మంగ్లీ తన పుట్టినరోజు సందర్భంగా చేవెళ్ల త్రిపుర రెస్టారెంట్ లో తన స్నేహితులకు పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు రిసార్ట్ పై దాడులు నిర్వహించారు. దామోదర్ అనే వ్యక్తి గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విదేశీ మాధ్యమాన్ని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా డీజే ప్లే చేసినందుకు డీజేని సీజ్ చేశారు. అనుమతి లేకుండా బర్త్డే పార్టీ నిర్వహించినందుకు మంగ్లీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగ్లీతో పాటు త్రిపుర రెస్టారెంట్ జీఎం శివరామకృష్ణపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి సమన్లు పంపిస్తామని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ చెప్పారు. వ్యక్తిగతంగా హాజరైన వివరణ ఇవ్వాలని కమిషన్ స్పష్టం చేసింది. సజ్జల వ్యాఖ్యలను నిరసిస్తూ రాజధాని మహిళలు మంగళగిరిలోను మహిళా కమిషన్ చైర్పర్సన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలకు అమరావతి ప్రాంత మహిళలంటే చులకనైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల కేసులలో వేధించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు గురి చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. 11 సీట్లకే పరిమితం కావడానికి రాజధాని మహిళలే కారణమని ఈ విధంగా తమను కించపరిచేలా వ్యాఖ్యానించడం తగదని హితవు పలికారు. రాజధాని మహిళల ఫిర్యాదును జాతీయ మహిళా కమిషన్ పంపిస్తామని శైలజ చెప్పారు. ఫిర్యాదు అందకముందే కమిషన్ సుమోటోగా తీసుకొని జాతీయ మహిళా కమిషన్ కు లేఖ రాసిందని పేర్కొన్నారు. 41 ఏళ్ల తర్వాత భారత్ వ్యోమగామి శుభాంశు శుక్లా యాక్సియం 4 స్పేస్ రోదసీ యాత్ర మళ్లీ వాయిదా పడింది. సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల ప్రయోగం వాయిదా పడినట్లు స్పేస్ ఎక్స్ ప్రకటించింది. దీని మరమ్మతులకు సమయం పడుతుందని, త్వరలోనే కొత్త తేదీని వెల్లడిస్తామని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.